హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా అన్నం తినే సందర్భాల్లో పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వెంట్రుకలు అనేటివి పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొన్ని సందర్భాలు ఏంటంటే ఇవి పొట్టకు అతుక్కొని పోయి అవి సంఖ్య అనేది పెరగడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వెంట్రుకలు అనేటివి డైజెస్ట్ కావండి, కొన్ని సందర్భాల్లో మోషన్ ద్వారా కూడా బయటికి రావు. సో అందుకే చిన్నపిల్లలు ఇలాంటి సందర్భాల్లో అంటే ఏదో విధంగా వాళ్ళకు కడుపులోకి పెద్ద పెద్ద వెంట్రుకలు, స్త్రీల వెంట్రుకలు వెళ్ళి అక్కడనే ఉండల్లాగా కట్టేసి అది మలమూత్రానికి అడ్డం పడడమో లేదా సరిగా డైజెషన్ కాకుండా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు జరుగుతాయి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కూడా, వీటిని ఆపరేషన్ చేసి తీసారని కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాలలో ఎలా ఆ వెంట్రుకల్ని బయటికి పంపించాలన్న గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అంతేకాకుండా సహజంగా దీనివల్ల కానివ్వండి, మరే కారణాల వల్ల కానివ్వండి, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, నొప్పి ఇలాంటి సందర్భాలు అంటే కడుపు స్టమక్ కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఓకేనా? దీనిలో అద్భుతంగా పనిచేసేది ముందుగా లవణ భాస్కర చూర్ణం అండి. లవణ భాస్కర చూర్ణం అనేది అన్ని రకాల కడుపు ఉబ్బరాలను, కడుపు నొప్పి, గ్యాస్ ఇలాంటి సమస్యలు అన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఉదయము, రాత్రి ఒక అర చెంచా మద్దతులో గోరువెచ్చని నీటితో కనుక తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా త్రిగుణ పచ్చక్ అని డాబర్ కంపెనీలో లభిస్తుందండి. ఈ త్రిగుణ పచ్చక్ కూడా అదే విధంగా లవణ భాస్కర చూర్ణం లాగానే తీసుకోవాలి. రెండులో ఏదైనా ఒక దాన్ని వాడుకొని సరిపోతుంది, రెండు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ కడుపులో వెంట్రుకలు ఈ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వెంట్రుకలు ఉన్నాయి అని అనిపిస్తే కనుక మనకు సూపర్ మార్కెట్ లో కానీ బయట కిరాణా షాపులో చిట్టి ఆముదం అని లభిస్తుందండి. చిట్టి ఆముదం అంటారు దానిని. ఒక జ్యూస్ గ్లాస్ అంతా గోరువెచ్చటి నీళ్ళలో ఒక మూతడు, చిన్న మూత వస్తుంది, చిన్న మూతడు ఈ ఆముదాన్ని వేసుకొని ఉదయం పూట పరిగడుపునే తాగాలి. తాగిన తర్వాత ఒక అరగంట నుంచి గంట మోతాదులో 1 or 2 times మోషన్స్ అవుతాయండి. ఇలా మోషన్స్ అయిన సందర్భాలలో ఈ వెంట్రుకలు అనేటివి క్రమంగా మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఇలా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ చేసుకుంటే సరిపోతుంది. పొట్టలో పిల్లలకు కూడా వాడియచ్చండి. పిల్లలకు 4-5 years ఉన్న పిల్లలకు కొంచెం తక్కువ మోతాదులో కనుక వాడిస్తుంటే మోషన్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. 1 or 2 times అవుతుంది మోషన్. ఇలా అయినప్పుడు కడుపులో ఉన్నటువంటి పురుగులు ఉంటాయి కదా, కొన్ని నులి పురుగులు, ఆ పురుగులు కూడా మోషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా వెంట్రుకలు వేస్టేజ్ ఏది ఉన్నా సరే, అంటే కొంతమంది పిల్లలకు కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకం ఉంటుంది, సరిగా మోషన్ రాక ఇబ్బంది పడతారు. అలాంటివి కూడా క్రమంగా బయటికి అలాంటివి వెళ్ళిపోవడం వల్ల మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. చాలా లూజ్ గా మోషన్స్ రావడము, కడుపు కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే గ్యాస్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది తాగడం వల్ల కొంతమంది బుడ్డ ఉంటుంది కదండి, చిన్నపిల్లలకు వాపు వస్తూ ఉంటుంది, బీజాలు వాపు వస్తాయి, ఆ సమస్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అధికంగా తీసుకోకుండా వారానికి ఒకసారి కానివ్వండి లేదంటే 10 days ఒకసారి కానివ్వండి తీసుకుంటున్నట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలకు. కానీ పరిగడుపునే గోరువెచ్చని నీటితోటే ఇవ్వాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ స్టమక్ సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు. ఇంకొకటి ఉంటుందండి, చిత్రకాదిపట్టి అని ఉంటుందండి. చిత్రకాదిపట్టి మాత్రలు ఉంటాయి. ఇవి ఉదయం 2, రాత్రి 2 మాత్రలు అన్నం తిన్నాక వేసుకోండి. ఇది కూడా కడుపులో ఉన్నటువంటి గ్యాస్ ను తగ్గిస్తుంది, ఎసిడిటీ సమస్య తగ్గిస్తుంది, కడుపులో మంట, కడుపు ఉబ్బరము, ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కంటిన్యూగా వాడుకోండి, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఇది పెద్దవాళ్ళు కానీ లేదా పిల్లలు అయితే కనుక ఒక్కొక్క టాబ్లెట్ మోతాదున స్త్రీలు, పురుషులు ఎవరైనా కూడా వాడుకోవచ్చు, ఇలాంటి సమస్యలు ఉండవు. ఓకే? సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము. మీ సమస్యను నాకు తెలియజేయండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి నాకు కాల్ చేసి మీ సమస్య తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా మేము అందిస్తాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.